ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరికొద్ది సేపట్లో ఢిల్లీకి వెళ్తున్నారు. ఇవాళ కేంద్ర మంత్రులు కొందరిని కలిసే అవకాశం కనిపిస్తోంది. ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ముఖ్యంగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అప్పుడు చర్చించిన అంశాలపై మరొకసారి కేంద్ర మంత్రి ఖట్టర్తో చర్చించనున్నారు. మూసీ ప్రక్షాళన, మెట్రో రైల్ ఫేజ్ 2, రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రైల్వే వంటి ప్రాజెక్టులపై మరోసారి ఖట్టర్తో చర్చలు జరపబోతారు. నిధుల విడుదలకు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం పెద్దల్ని కూడా కలిసే అవకాశం ఉంది. అధిష్టానంతో ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంపై చర్చించే అవకాశం ఉంది. సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఇంతో మాట్లాడి సీఎం టూర్కి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రభాకర్, ఎప్పుడు వెళ్తున్నారు ఢిల్లీకి? అంటే ఎవరెవరిని ఇవాళ కలుస్తారు? ఏ అంశాలు చర్చకు వస్తున్నాయి? మరికొద్దిసేపట్లో అంటే 10 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సీఎం ఢిల్లీకి బయలుదేరుతారు. ఢిల్లీలో కొన్ని కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్స్ కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. సో దాంట్లో భాగంగానే మనోహర్ లాల్ ఖట్టర్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. సో మనోహర్ లాల్ ఖట్టర్ను కూడా కలవబోతున్నారు. సో దానికి సంబంధించి హైదరాబాద్ నగరానికి సంబంధించి మెయిన్గా మెట్రో రైల్, అట్లాగే RRR ఇట్లాంటి అంశాలపైన ప్రధానంగా చర్చించున్నారు. మూసీ ప్రక్షాళనకు సంబంధించి కూడా గతంలోనే మొన్న నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు శ్రీధర్ బాబు. అట్లాగే సీఎం కూడా నరేంద్ర మోడీతో ప్రధానితో భేటీ అయ్యారు. ఆ సందర్భంలోనే హైదరాబాద్కు కావాల్సిన కొన్ని అంశాలపైన చర్చించారు. దానికి సంబంధించి నరేంద్ర మోడీకి కూడా కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. సో ఆ ఫాలోఅప్లో భాగంగానే ఈరోజు మళ్ళీ ఢిల్లీ వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా ఒక ప్రైవేట్ కాంక్లేవ్ కూడా ఉంది, అది ఈవినింగ్ పాల్గొంటారు. ఇక ప్రధానమైన అంశం ఈరోజు 5 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వస్తుంది. సో 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో క్యాండిడేచర్కి సంబంధించిన ఫైనలైజేషన్ జరగాల్సి ఉంది. సో దానికి సంబంధించి కూడా ఏఐసీసీ పెద్దలతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా జైపూర్ పర్యటనకు వెళ్తున్నారు. ఎనర్జీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక సెమినార్లో పాల్గొని అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. సో ఇద్దరు కూడా ఏఐసీసీ నేతలతో సమావేశం అవుతారు. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు సంబంధించిన ఫైనల్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా ఏఐసీసీ పెద్దలతో సమావేశం తర్వాత సీఎం మళ్ళీ హైదరాబాద్ చేరుకుంటారు. సీఎం రేపు సాయంత్రానికి హైదరాబాద్ చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు అయితే బ్యాక్ టు బ్యాక్ ప్రోగ్రామ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకటి కేంద్ర మంత్రులను కలవడం, రెండవది ప్రైవేట్ కాంక్లేవ్లో పాల్గొనడం, మూడవది ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు సంబంధించి ఏఐసీసీ పెద్దలతో సమావేశం అవడం. ఈ 3 ప్రధాన ఎజెండాగా అయితే సీఎం షెడ్యూల్లో కనిపిస్తున్నాయి.